గురువారం సందర్భంగా గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. గురుబలం పెంపొందింపజేసుకున్నట్లయితే మిగిలిన గ్రహాల దోషం మొత్తం కూడా తగ్గిపోతుందని, 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుబలానికి ఉందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి గురుబలాన్ని సంపూర్ణంగా పెంపొందింపజేసుకోవటానికి గురువారం రోజు చిటికెడు పసుపు నీటిలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించి, ఆ తర్వాత గృహంలో ఈశాన్య మూల గురుదీపాన్ని వెలిగించాలి. గురుగ్రహానికి ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు. కాబట్టి గృహంలో హాల్లో ఈశాన్యంలో ఒక పీటను ఏర్పాటు చేసి, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదను ఏర్పాటు చేసుకోవాలి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు, మరొక ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈశాన్యం మూల వెలిగించే దీపాన్ని గురుదీపం అంటారు. గురువారం సందర్భంగా స్నానం చేసిన తర్వాత ఈ గురుదీపాన్ని వెలిగించడం ద్వారా జాతకపరంగా గురుబలం పెరుగుతుంది. రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలను తొలగింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ ఈ గురు హోర ఉన్న సమయంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గుమ్మడికాయ గురువారం దానం ఇస్తే కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఓం బృం బృహస్పతయే నమః ఈ చిన్న మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు పఠించడం ద్వారా గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగితే బంగారాన్ని త్వరగా కొనుక్కునే శక్తి లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సిద్ధిస్తుంది. సాంఘికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.